మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి RRR మూవీ చేస్తే గ్లోబ్ షేక్ అయింది. నాటు నాటు పాటకి హాలీవుడ్ మొత్తం ఫిదా అయింది. ఆ పాటకి ఆస్కార్ కూడా దక్కింది. అవతార్, జురాసిక్ పార్క్ ను తీసిన దర్శకులని కూడా ఈ మూవీ ఫిదా చేసింది. కట్ చేస్తే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి కటౌట్లను కలిపి సినిమా తీయాలంటే అది రాజమౌళికే సాధ్యం. తను కాబట్టి తన మీదున్న నమ్మకంతో ఈ ఇద్దరు కలిసి నటించారు. కథ పరంగా, మేకింగ్ పరంగా రాజమౌళికి ఏదైనా కూడా సాధ్యమే అన్న విశ్వాసమే RRRకి కారణం. కట్ చేస్తే మళ్ళీ ఈ కాంబో కుదిరేలా కనిపిస్తోంది. 2030కి ఆ ప్రాజెక్ట్ వరల్డ్ మార్కెట్ని షేక్ చేస్తుందా? ఈ స్పెక్యులేషన్కి కూడా రాజమౌళినే కారణమా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు నందమూరి నట వారసత్వం, మరొకరు మెగా వారసత్వం. ఇలా రెండు పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన చాలా పెద్ద స్టార్ హీరోలని ఒక స్క్రీన్ మీద చూపించాలంటే కథలో దమ్ముండాలి, పాత్రల్లో పవర్ ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా మేకర్ దగ్గర మ్యాటర్ ఉండాలి. అది ఉంది కాబట్టి రాజమౌళి RRR తీశాడు. నిప్పుని నీటిని కలిపి వెండితెర మీద తుఫాన్ క్రియేట్ చేశాడు. దెబ్బకి 1400 కోట్ల వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్గా నాటుపాటికి అమెరికన్లు, యూరోపియన్లు క్యూ కట్టే పరిస్థితులు వచ్చాయి. హాలీవుడ్ స్టార్లు, టెక్నీషియన్లు అయితే RRR మేకింగ్కి ఫిదా అయ్యారు. అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరన్, జురాసిక్ పార్క్ మేకర్ స్పిల్బర్గ్ ఇలా అంతా RRRకి పడిపోయారు. ఇంత రచ్చ చేసిన RRR కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది? అలాంటిది ఏదైనా ఉంటే ఈ పాటికే వార్త వైరల్ అవ్వాలి. కానీ అలాంటిదేం వినిపించట్లేదు. కనీసం RRR సీక్వెల్ కూడా పట్టాలెక్కేలా కనిపించట్లేదు. మరెలా మళ్ళీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తారు? దానికి కూడా కారణం రాజమౌళినే. అవును, వారణాసి తర్వాత తన లెక్కలు మారేలా ఉన్నాయి. వారణాసి 2 భాగాలుగా రిలీజ్ అవ్వటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. అలా అని బాహుబలి 1 వచ్చిన 2 ఏళ్లకు బాహుబలి 2 వచ్చినట్టు కాకుండా వారణాసి 1, వారణాసి 2 వెంటనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. 2027 ఏప్రిల్లో గ్లోబల్ చార్టర్, 2028 ఏప్రిల్లో టైమ్ చార్టర్ రావచ్చు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఇంకేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా? నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్తో రాజమౌళి నెక్స్ట్ మూవీ అని ప్రచారం జరిగింది. కానీ ఏం లెక్కలు మారాయో మొత్తానికి చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ రాజమౌళి నుంచి కబురు అందినట్టుంది. వారణాసి టీం సాంగ్ షూటింగ్ తర్వాత మే నెలంతా వేసవి సెలవులు తీసుకోబోతోంది. ఆ తర్వాతే సాలిడ్ అనౌన్స్మెంట్ అంటే చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ మీద కావచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.